స్వప్న అయితే వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటుంది. "అమ్మ నీకెప్పుడైనా నాన్న మీద డౌట్ వచ్చిందా? ఎప్పుడైనా నీకు నాలాగే నీకు కూడా అనుమానం వచ్చిందా నాన్న మీద?" అనైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్నకైతే వాళ్ళ అమ్మ అలా చూస్తూ ఉంటుంది. "అవునా అమ్మ, నాకు చాలా రోజులుగా నేను ఈ విషయం నిన్ను అడగాలనుకుంటున్నాను కానీ ఆగాను. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నాన్నకి క్యాంపులకి వెళ్ళడానికి నాకొచ్చిన అనుమానానికి ఏదో సంబంధం ఉంది కదమ్మా" అనైతే అంటూ ఉంటుంది. "నాన్న ఎప్పుడూ మనతో ఉండడు. ఎప్పుడు నువ్వు నేనే ఉంటాము. నాన్న ఎప్పుడో వస్తాడు వెళ్ళిపోతాడు. ఏమనంటే క్యాంపులున్నాయి అంటాడు. ఏంటమ్మా బిజినెస్? నాకు తెలీదు బిజినెస్. నీకు తెలుసా పొన్నా ఏం చేస్తున్నాడు ఏంటనేది? నాకు తెలియకపోయినా పర్వాలేదమ్మా, కానీ నీకు తెలియాలి కదా" అనైతే స్వప్న వాళ్ళ అమ్మని గట్టిగా అడిగేస్తూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మ షాక్ అయ్యి వాళ్ళ పాపకసైతే అలా చూస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఈ విషయంలో నాన్నని నీ దగ్గర అడిగేయాలనుకున్నాను కానీ ఆలోచించాను. కానీ నీకైతే క్లారిటీ ఉంటే చాలమ్మా, నాకు అవసరం లేదు నాన్న ఎలా ఏదైనా అనైతే అంటూ ఉంటుంది. అయినా ఎప్పటికీ నాకు నువ్వు, నీకు నేనే తప్ప నాన్న ఎప్పుడమ్మా మనకు తోడున్నది అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మ అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయినా నువ్వు నన్ను అనుమానించినట్లుగా నేను మీకు ఏం తప్పు చేయనులేండి. తప్పు చేసే మనిషినే కాదు నేను అనైతే అంటూ ఉంటుంది. నీకు నేను తప్ప ఇంకెవరూ లేరు కదమ్మా మనకి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఈ విషయంలో నీకు నాన్నని అడగాలని నీకెప్పుడు అనిపించలేదా? నేను అడుగుతున్నానని నువ్వు బాధపడుతున్నావా అనైతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మాటలకి "నువ్వు తప్పు చేస్తున్నావు అని కాదమ్మా, మేము చేసిన తప్పు నీకు తెలిస్తే నీ దగ్గర తలదించుకోవాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాను" అని వాళ్ళ అమ్మ